Hi guys, welcome to Sri Ganesha Vlogs. Actually, today what is the reason for making video is that first of all I want to tell you that I'm not against any particular traditions or particular things. I am a big devotee of all the gods. I'm Hindu person. I'm not saying to anyone ఎవరన్నా సెంటిమెంట్స్ కానీ ఈవెన్ హర్ట్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, కానీ నాకు ఎవరిని హర్ట్ చేయాలని కాదు. మెయిన్లీ రీజన్ వై ఐఎమ్ కీపింగ్ దిస్ వీడియో ఈజ్ దట్ ఒక్కటి చెప్తున్నాను. నేను చిన్నప్పటి నుండి నేను కానీ మా మదర్ కానీ మేము దేవుళ్ళకి పూజ చేసిన వాళ్ళము, మేము ఎన్నో దేవుళ్ళకి ఇది చేసిన వాళ్ళము. ఇప్పటికీ కూడా ప్రతి శ్రావణవాసంలో మా మమ్మీ ఆంజనేయ స్వామికి 40 days పూజలు చేస్తుంది. అండ్ ఇలా ప్రతి శుక్రవారము శ్రావణవాసంలో మొన్నటి దాకా ఉపవాసం ఉండి లక్ష్మీదేవికి పూజలు చేసింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఇయర్ గణేష్ ఫెస్టివల్స్కి వస్తే మనము ఎకో ఫ్రెండ్లీ చేయండి అని చెప్తున్నాము, కానీ జనాలు ఎవ్వరు వినట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఈ గణేష్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడల్లా ఇప్పుడు మీరు నా ఇంకొక సౌండ్ వినండి, బ్యాండ్ బాజా బారా సౌండ్ వస్తుంది. ఇది వేరే వాళ్ళకు ఉపాధి ఉండొచ్చు, వాళ్ళ కడుపు ఉండొచ్చు, నేను కాదని అనట్లేదు. మ్యారేజెస్లలో వాయించాలంటే మనం అనుకోవచ్చు. ఇప్పుడు గణేష్ ఫెస్టివల్కి ఇంకా 1 week టైం ఉంది. ఇప్పుడు 9 o'clock పవర్ పోయింది. నేను అంటే నిన్న నుంచి వర్షాలు పడుతున్నాయి, పవర్ పోయిందని మీరు అనుకోవచ్చు. నేను అదని అనట్లేదు. మెయిన్లీ ఎందుకు తీశారు అంటే, ఈ గణేష్వి 2 మండపాలు, 2 లారీస్ మీద 2 గణేషులు పోయాయని పవర్ తీసేశారు 2 hours. కాదండి, ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇట్లా 1 week ఫెస్టివల్ టైంలో ఉండంగానే ఇట్లా గణేషులను తెస్తుందని పవర్ తీసేసుడు, ఈ బ్యాండ్ బాజా భారత్లు తెచ్చుడు. ఇంతకుముందు నార్మల్ బ్యాండ్ బాజా భారత్ ఉంటుండే, ఇప్పుడు పెద్ద పెద్ద డీజేలు పెట్టి దన్న 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 కొడుతున్నారు. హార్ట్ పేషెంట్స్ ఉంటారు ప్రతి అపార్ట్మెంట్స్లో, ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, తడుసుకుంటారు, భయపడతారు. ఏమన్నా ఉందా అసలు ఇలాంటివి చేయడం వల్ల? ఇప్పుడు ఎంత టైం అవుతుంది? నేను ఈ టైంకి వీడియో చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ టైంకి 11:40 అవుతుంది, 12 అవుతుంది. 12 o'clockకి ఇంత నైట్ పూట మీరు గణేషులను తీసుకొచ్చి, అది కూడా డీజే సౌండ్ పెట్టి మీరు తీసుకొస్తే ఎంత డిస్టర్బెన్స్ అవుతుందో ఆలోచించారా? రేపు స్కూల్స్ లవ్వు, కొన్ని ఆఫీసెస్ అయితే ఉన్నాయి కదా, రేపు స్కూల్స్ ఉన్నా లేకుండా, ఒకవేళ స్కూల్స్ ఉంటే ఎంత డిస్టర్బెన్స్. జనాలు పండుకోవద్దా? ఐఎమ్ బేసికలీ అ టీచర్, నేను స్కూల్ టీచర్ని. నాకు మార్నింగ్ పూట లేచి నాకు కూడా వర్క్స్ ఉంటాయి కదా. మేము మార్నింగ్ లేవాలి, స్కూల్స్కి వెళ్ళాలి. రేపు వర్షం పడుతుంది ఇవాళ కాబట్టి రేపు హాలిడే ఇచ్చారు, లేకపోతే నార్మల్ డే అయితే మేము వెళ్ళి స్కూల్కి వెళ్ళాలి కదా. ఇట్లా డీజేలు వాయించుకుంటే ఇచ్చేస్తే ఏమన్నట్టు అంటే, దేవుని పేరు మీద ఎమోషనల్ బ్లాక్మెయిలింగా? ఏమన్నా అంటే దేవుని తీసుకోబోతున్నాము, నువ్వు దేవుణ్ణి అంటావా, నువ్వు అసలు హిందువేనా, ఏమో ఇది అదా మాట్లాడతారు. అంటే దేవుణ్ణి మేము చేయంగా మేము వద్దనట్లేదు, ప్రతి ఒక్కరు దేవునికి పూజ చేస్తారు, ఎవరు చేయొద్దాం కాదు. నేను చిన్న ఉన్నప్పుడు కూడా గణేషులం పెట్టారు, కానీ ఈ లెవెల్లో డీజేలు పెట్టి ఇది చేయలేదు. ఇప్పుడు డీజేలు వస్తే పెట్టుకోవద్దా చేయొద్దా అంటే, మేము పెట్టుకోగా ఎవడొద్దు అంటుండో. పెట్టుకోండి భయ, డీజేలు పెట్టుకోండి, అన్నీ పెట్టుకోండి, కానీ అవతల పర్సన్ డిస్టర్బెన్స్ చేయొద్దు. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాము, మనం ఏదైనా సాంగ్స్ వింటాము, ఏది చేస్తాము, మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటాము. కొంతమంది నార్మల్గా సౌండ్ పెట్టుకొని వింటారు. మీరు అట్లా నార్మల్ సౌండ్ పెట్టుకోమండి. ఓ దన 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 డీజే ఏంది అది? డీజే మీన్స్ వాట్? డీజే క్లబ్లలో ఉంటాయి, క్లబ్స్లలో ఉంటాయి. ఆ నేచర్ని నువ్వు దేవుని దగ్గర పెట్టి, అండ్ అది కూడా దేవుని సాంగ్స్ పెడుతున్నారా? ఏ సాంగ్? బన్నీ బన్నీ నువ్వు రావన్నీ, ఇదా వినాయకుని ముందు పెట్టే పాటలు? ఇప్పుడే కాదు, నేను గణేష్ మండపాలలో కూడా చూశాను. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఏందా సాంగ్? గణేషుని ముందు ఆ సాంగా? ఐటమ్ సాంగా చేసేది మీరు? ఏంది ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ పెట్టి దేవుని ముంగట ఇదా? గా సాంగ్స్ పెట్టమని దేవుడు చెప్పిండా మీకు? ఈవెన్ 9th day 3rd day 11th day తీసేటప్పుడు కూడా అన్ని ఐటమ్ సాంగ్స్, డీజే డిస్కోటెస్కో సాంగులు పెట్టి గణేషుని తీస్తారా మీరు? ఏమైనా పద్ధతేనా అసలు? ఏ కైండ్ ఆఫ్ నేచర్, ఏ కైండ్ ఆఫ్ కల్చర్, ఏ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ మాట్లాడుతున్నారు మీరు? అసలు దేవునికి ఎన్ని పాటలు పెట్టారు? ఫ్రమ్ లాస్ట్ 15 to 20 years ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అసలు ఎప్పుడు కూడా గణేష్ మండపాల్లో నా చిన్న ఉన్నప్పుడు నేను ఒక్క లెవెల్ ఆఫ్ నా ఇంటర్ డిగ్రీ అయ్యే వరకు చూశాను. అప్పటి వరకు దేవుని పాట పెట్టా, కానీ దాని తర్వాత ఎప్పుడైతే ఈ డీజే వచ్చిందో అప్పటి నుండి అన్ని డిస్కో సాంగులు, ఐటమ్ సాంగులు, సినిమా పాటలు. ఏంటిది? ఇప్పుడు కూడా ఒక 2 గణేష్ మండపాలు పోయినాయి. బన్నీ బన్నీ రా బన్నీ నువ్వు వస్తే నాకు బన్నీ, ఏందా సాంగ్? అల్లు అర్జున్ సాంగా? అల్లు అర్జున్ పెట్టమన్నాడా గణేష్ ముంగట, లేకపోతే వాళ్ళ కూతురు అర్హ పెట్టమన్నదా ఆ సాంగ్?
ఏంది అది, ఆ సాంగ్ ఏంది, ఆ కథ ఏంది, అసలు దేవుణ్ణి తీసుకుపోతున్నారా లేకపోతే ఏం తీసుకుపోతున్నారు మీరు అసలు? దేవుని ట్రెడిషను ఏంటిది? ఇప్పుడు దాని తర్వాత ఇంకో గణేష మండపం వచ్చింది, ధన 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 ధన, ఎంత సౌండ్ అంటే అంత సౌండ్. ఇక్కడ రోడ్డు మీద పోతుంటే మా ఇంట్లో భూమి అదురుతుంది, భూకంపం వచ్చినట్టు అయింది. మేము భూకంపం వచ్చిందేమో అని మేము మా ఫ్లాట్లో వాళ్ళందరూ కూడా బయటికి కొనుక్కొచ్చాం. చూసే గణేషుంది మండపంది పోతుంది. అరే ఏంది ఇది? వాట్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్, వాట్ కైండ్ ఆఫ్ కల్చర్స్ ఆఫ్ ఫాలోయింగ్. ఇంకో విషయం, దీంతో పాటు కొన్ని డిపార్ట్మెంట్స్ లంచాలు తీసుకొని కరెంట్లు తీసేస్తుడు, ఇంకో కొంతమంది థింగ్స్ ఉన్నాయని వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, వీడియో ఇదవుతుందని. కరెంట్ ఒక్కటే కాదు, చాలా థింగ్స్ అవుతున్నాయి. మనకు ట్యాగూర్ సినిమాల, అపరిచితుడు సినిమాల, మన భారతీయ, అంతకుముందు భారతీయుడు అని వచ్చింది, మన భారతీయుడికి వచ్చింది. లాభం ఏంటండి? భారతీయుడు ఇన్ని సినిమాలు వచ్చి కమల్ హాసన్ గారు కానీ, సూర్య గారు కానీ, ఆర్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ ఎవరు తీసినా ఏం లాభము? మారుతున్నారా జనాలు? ఇంకెక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అవట్లేదు. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, రేప్ కేసులు కానీ ఇట్లాంటి థింగ్స్ కానీ అసలు ఎన్ని లాస్ తెచ్చి ఏం లాభము? అంబేద్కర్ సార్ అందరి కోసము ఈ కాన్స్టిట్యూషన్ బుక్ రెడీ చేశారు, కానీ దాన్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు చెప్పండి? ఇన్ని లాస్ వచ్చాయి, నిర్భయ లాస్ అంటారు, దిశ లా అంటారు. ఏమన్నా రేప్ కేసెస్ ఆగుతున్నాయా జనాల మీద? ఆగట్లేదు. అమ్మాయిల మీద రేప్ కేసులు ఆగుతలేవు. డీజేలు పెట్టి అవతల న్యూసెన్స్ చేసుకుంటా జనాల హెల్త్తో ఆడుకుంటారు. కరెంట్లు తీస్తారు వాళ్ళ కోసము. వాళ్ళు ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా చేసి వాళ్ళకు సపోర్టింగ్గా ఉంటారు. అంటే మామూలు జనాలు ఏం కావాలి? ఓట్లప్పుడు మాత్రం అమ్మ, అయ్యా, వాడు అదేంటి పోకిరి సింబల, వాడు అల్లి అంటారు చూడు, బాబ్స్ అని బిచ్చం అడుకుంటా చూడు, అట్లా అప్పుడు మాత్రం వచ్చి బిచ్చం అడుకుంటారు. ఇప్పుడేమో వచ్చి ఈ లెవెల్లో చేస్తారు. అంటే వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యు ఆర్? దేవునిలాగా ఉంచండి, పాలిటిక్స్ చేయకండి, దేవుని మీద ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయకండి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ చేసి మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? అసలు ఏమైనా పద్ధతేనా? మనం ఎంత మనసుతో పూజిస్తే దేవుడు మనకు అంత బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అసలు వినాయకుని పెట్టడానికి రీజన్ ఏందో మీకు తెలుసా? ఎందుకు పెడతాము? మన దగ్గర మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వినాయకుడు ఏంటి, దేనికి ఇదో తెలుసా మీకు? అసలు డ్యాన్సులు అని ఊగుతాక సిగం ఊగుతారు చూడండి, ఆకులు పట్టుకొని ఊగుతారు చూడండి, గందుక డ్యాన్సులు చేస్తాక. నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఇప్పుడు రేపులు అవుతున్నాయి, ఇది అవుతున్నాయి అని అంటున్నారు. ఓకే, దట్ ఈస్ రాంగ్. మరి నాకు ఒకటి అర్థం కాదు. నేను కొన్ని ఇయర్స్ని చూస్తున్నా, 6-7 ఇయర్స్ని చూస్తున్నాను. రాత్రి పుట్ట లాస్ట్ ఇయర్ కూడా చూశాను, లాస్ట్ 2 ఇయర్స్ని చూశాను. నైట్ 3 o'clock 4 o'clock ఒక లారీ మీద ఆడపిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. అంత నైట్ పుట్ట పేరెంట్స్ నవ్వుతున్నారు కూర్చొని, కుర్చీల మీద కూర్చొని. చైర్స్ మీద అమ్మలు కూర్చున్నారు, అయ్యలు నిలబడ్డారు, అయ్యలు కింద వాళ్ళ ఫాదర్స్ కింద నిలబడ్డారు, తల్లులు అక్కడ పైన చైర్స్ మీద కూర్చున్నారు. వాళ్ళ ముందు కూతుర్లు ఐటమ్ సాంగ్ మీద ఊ అంటావా మామ మీద డ్యాన్స్ చేస్తున్నారు. ఏంది ఇది? వినాయకుడు చేయమన్నాడు, మీకు వినాయకుడు చేయమన్నాడు ఆ డ్యాన్స్, ఆ సాంగ్ మీద. సమంతను తీసుకొచ్చి వినాయకుడి ముందు చేపియండి అనొద్దు. కానీ ఏమన్నా అంటే ఏమైనా పద్ధతి ఉందా మీకు అసలు? గా డ్యాన్సులు చేస్తుడు, తల్లులు నవ్వుతున్నారు, తండ్రులు ఏమంటలేరు. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఇప్పుడు కూడా వినాయకుడు మన పోతుంటే పైన ఆడపిల్లలు నిలబడి ఫోటోలు తీస్తున్నారు. ఏంది? నైట్ 12 అవుతుంది, ఈ టైంలో ఫోటోలు తీస్తుడా మీరు? ఏమైనా పద్ధతి తెలుసా మీకు అసలు? దేవుని అన్ని విఘ్నాలకు స్వరూపుడు మహావినాయకుడు, మహావిఘ్నేశుడు, సకల గుణాలకు వినాయకుడు. అంటే ఇది ఉన్నా మన దేవుడా మాకు చదువు మంచిగా రావాలి, మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోవాలి, మా విఘ్నాలన్నీ పోవాలి అని చెప్పి వినాయకుడిని ఇంట్లో పూజ చేయడం కారణం అదే. ఫస్ట్ పూజ వినాయకునికి చేస్తాడు. ఎందుకు కారణము? మాకు ఏ విఘ్నాలు ఉన్నా మా విఘ్నాలన్నీ పోవాలి, మా బాధలన్నీ పోవాలి, మాకు చదువు మంచిగా రావాలి అని పూజిస్తారు. మీరు అసొంటిది ఆ వినాయకుని పెట్టి ఐటమ్ సాంగులు, డిస్కో సాంగులు ఇవా చేసేది, ఇవా పెట్టేది దేవుని దగ్గర? ఇట్లాంటి థింగ్స్ మీరు చేసేది? ఏ పద్ధతి తెలుసా మీకు అసలు? పద్ధతులు తెలిసిన వాళ్ళు ఇదా? ఫస్ట్ డే మాత్రం వినాయకునికి పెట్టి పండితుని పెట్టి మైక్ సెట్లు పెట్టి పూజలు చేస్తున్నట్టు చూపిస్తారు. ఫస్ట్ డే, థర్డ్ డే అది వినాయకుడు పెట్టిన రోజు, తీసే రోజు పూజలు మైక్ సెట్లు పెట్టి మొత్తం ఇది చేస్తారు. దాని తర్వాత ఏమైందమ్మా మరి? దాని తర్వాత ఏమైంది బాబు మరి?
అన్ని ఐటమ్ సాంగులు, డ్యాన్సులు, గణేష్ డిస్కో సాంగులు చేస్తుడు, లారీ మీద డిస్కో సాంగులు వేసేది. వినాయకుని వేసి వచ్చినాక కూడా ముంగట డీజే పోవాలి, ఆ లారీ మీద వీళ్ళు డ్యాన్సులు చేసుకుంటూ రావాలి. అంటే ఏ లెవెల్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నారు? చదువులు లేవు, చదువులు సంకనాక పట్టేసిన్లో. కరోనా వచ్చినా రాకున్నా ఏమన్నా అంటే కరోనా అంటారు. కరోనా ఈజ్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఈజ్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ డూయింగ్ టైం పాస్ యాక్టివిటీస్. మాట్లాడితే కరోనా వచ్చినప్పుడు చదువుతలేరు, కరోనా వచ్చినప్పుడు చదువుతలేరు అంటే అమ్మ తల్లులారా, ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ ద పేరెంట్స్, కరోనా ఈజ్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ యువర్ పేరెంట్స్. మీకు సిగ్గు, యూ డోంట్ హ్యావ్ ఎ మినిమమ్ షేమ్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ డాన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యు ఆర్ షేమ్లెస్లీ సీయింగ్ దెమ్, యు ఆర్ అలోయింగ్ దెమ్ టు సీ. ఏమనంటే చేతులు నేను కోస్తా, మీ పిల్లలు నా దగ్గర తీసుకురండి, చేతులకు మెడల్ నేను కోస్తారండి, సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తే. సిగ్గుశరాలు లవ్వు, ఎంటర్టైన్ చేస్తాకు, మీకు బుద్ధులు లవ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాకు. వాళ్ళు అంట సూసైడ్ చేసుకుంటామనగానే వీళ్ళంట నోరు మూసుకొని అది నవ్వుతారు. ఎందుకమ్మా మరి మీ పేరెంట్స్ వాళ్ళు డ్యాన్సులు చేస్తుంటే లారీల మీద 2 గంటల రాత్రి 4 గంటల రాత్రి డ్యాన్సులు చేస్తారు లారీల మీద. ఎటువంటి కైండ్ ఆఫ్ కల్చర్లో పుట్టినాం? అమెరికాలో చీరలు కట్టుకొని వాళ్ళు ఎంత పద్ధతిగా పూజలు చేస్తున్నారు, మన ఇండియన్ ట్రెడిషన్ కాపాడుతున్నారు. మరి ఇక్కడ అమెరికా ట్రెడిషన్ కన్నా ఘోరంగా అయిపోయింది. ఏమనంటే ఫ్యాషన్ మేము వేసుకోవద్దా, ఏమనంటే ఎన్టీఆర్ సార్ చెప్పిండు, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చెప్పిండు. పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సార్ గారు ఏమన్నారు, ఆడపిల్లలు ఇట్లా అవుతున్నారు, ఇట్లా థింగ్స్ అవుతున్నాయి, ఇట్లా చేస్తున్నారు, ఈ థింగ్స్ సరిగ్గా ఇది లవ్వు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. కానీ ఏ ఎన్టీఆర్ సార్ చనిపోయింది, కానీ పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. నాకు ఛాన్స్ దొరికితే ఆయనతో మాట్లాడి ఆయనని ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పిస్తాను ఆయనతో కూడా. నాకే పెద్ద ఇష్యూ కాదు, ఆయన మా గురుగారే, నేను కూడా ఆయనను తీసుకొచ్చి మీకు మీడియా ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్పిస్తా నేను ఆయన ఏమన్నాడు వకీల్ సాబ్లా అని. ఆడపిల్లలు పొద్దుపూట తిరిగితే ఏం కాదు, కానీ రాత్రిపూట తిరిగితే ఇట్లా మెడల్ బయటకు వస్తాయి, సిగ్నల్కి వెళ్ళి కార్లకి వెళ్ళి మెడల్ బయటకు వస్తాయి, వాళ్ళ మీద లేనిపోని థింగ్స్ అవుతున్నాయి అని చెప్పాడు. కానీ మిమ్మల్ని డ్రెస్సులు వేసుకొని ఇట్లా 3 గంటల రాత్రి 4 గంటల రాత్రి లారీ మీద నిలబడి డ్యాన్సులు చేయమని చెప్పలే పవన్ కళ్యాణ్ సార్. మాట్లాడితే పవన్ కళ్యాణ్ అంటారు, మాట్లాడితే ఎన్టీఆర్ అంటారు. ఎన్టీఆర్ సారు ఏమన్నాడు, ఆడపడుచులకి ఆస్తిలో భాగం ఇవ్వాలి, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, డౌరీ సిస్టమ్ మీద ఇట్లా థింగ్స్ అవుతున్నాయని చెప్పారు. కానీ మిమ్మల్ని డ్యాన్సులు చేయమని చెప్పలే. వినాయకుల దగ్గర లారీల మీద నిలబడి డ్యాన్సులు చేయమని చెప్పలే, బిల్డింగ్ మీద నిలబడి ఫోటోలు తీయమని చెప్పలే ఎన్టీఆర్ సార్ పవన్ కళ్యాణ్ సార్. మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ని అంటారు మీరు. ఏమనంటే పవన్ కళ్యాణ్ సార్ వకీల్ సాబ్లో చెప్పిండు. వకీల్ సాబ్లో ఏం చెప్పిండు, మూవీ చూడండి, సీన్లు పెట్టిస్తాను నేను కూడా, పెట్టించి మిమ్మల్ని అందరిని పెట్టించి మీ పేరెంట్స్ని అనాలి. మీ పిల్లలు తప్పు కాదు, పిల్లలని చెడగొట్టేదే పేరెంట్స్. పిల్లల్ని ఏం చూస్తున్నామ్మా మీరు అసలు? 3 గంటల రాత్రి 4 గంటల రాత్రి మీరు లారీల మీద డ్యాన్సులు చేయమని చెప్తారు మీరు? ఏ పేరెంట్స్ అమ్మా చెప్పేది? మేము మా దగ్గర తీసుకొని మేము కోస్తాం చేతులు కాలు, ఏమన్నా చేతులు కోసుకుంటామంటారంట, ఇది చేస్తామంటారంట, వీళ్ళు పర్మిషన్లు ఇస్తారంట. వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయగానే మా పిల్లలు ఇది అవుతారు అని చెప్పి ఈడ్చి 4 ఒకటి తగిలిచ్చి మూల కూర్చోబెడితే చక్కగా అవుతారు. పిల్లలకు పెంచాలి. ఏమనంటే నువ్వు ముసలోనివి, నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయలేదేమో. నేను ముసలోని లైఫ్ ఎంజాయ్ కాదు, నేను ఎంజాయ్ చేసిన, నేను 90s కిడ్ని, మేము ఎంజాయ్ చేసిన లైఫ్ ఎవ్వరు ఎంజాయ్ ఇవాళ రేపు జనరేషన్ వాళ్ళు ఎవ్వరు ఎంజాయ్ చెయ్యలేరు కూడా. ఎందుకంటే మేము మార్నింగ్ స్కూల్కి పోతే మధ్యాహ్నం ఇంటికి వస్తే వి విల్ స్లీప్ ఫర్ 1 hour, వి విల్ ప్లే ఫర్ 1 hour అండ్ వి విల్ స్టడీ రిమైనింగ్ టైం. మాకు 2 గంటల వరకు 3 గంటల మధ్యలో స్కూల్ అయిపోతుండే. అయిపోయిన తర్వాత 1 గంట గంట పండుకొని లేచి మళ్ళీ 5 నుంచి 6కి గేమ్స్ ఆడి వచ్చి మళ్ళీ కూర్చొని హోంవర్క్లు చేసుకొని ఆ హోంవర్క్లు మళ్ళీ మా పేరెంట్స్కి ఆన్సర్స్ చెప్తుండే. ఇది మా పద్ధతి, మేము పెరిగిన పద్ధతి. కాబట్టి వాళ్ళ టీచర్ అయినా మీరేమవుతారో మరి నాకు అర్థమవ్వట్లేదు. మరి ఏమవుతారో నాకు అర్థమవుతలేదు. మీరు డాక్టర్లు అయితే మేము మిమ్మల్ని ఏం డిస్కరేజ్ చేయట్లేదు, మీరు చేసే పనులు అట్లున్నాయి. డిస్కో సెట్లు, వినాయకుని డ్యాన్సులు చేసుడు, ఆ పాటలు చేసుడు, మీరు ఇదా ఎందుకా మీరు ఇది చేసేది? దేవునిలాగా చూడండి అమ్మా. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయకండి మీరు. గాడ్ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ వన్, but now don't make God an entertaining thing. It's for the prayer thing, not for the entertaining way.
You should pray them. You should see as a God, but not an entertaining thing. You are entertaining. You are entertaining yourself, and you are creating disturbance for other people. Don't do these things. This is just a disturbance for everyone. Lot of people are there with heart problems. ఎంతోమంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పనులు ఉంటాయి. మీ చేసే పనుల వల్ల వేరే వాళ్ళ పనులు డిస్టర్బెన్స్ అవుతుంది. ఆలోచించండి ఒకసారి. లాస్ట్ టైం కూడా నేను చెప్తున్నాను, నేను ఇప్పుడు అన్న వీడియోలో ఏ థింగ్స్ అయినా కానీ ఒకటి చెప్తున్నాను, దయచేసి కొంచెం ఇప్పుడన్నా మారండి ప్లీజ్. దేవుణ్ణి మాత్రం ఎంటర్టైనింగ్గా చెయ్యకండి. దేవుణ్ణి దేవునిలాగా పూజించండి. వీడెవడు మాకు చెప్తాంకంటున్నారా? నేను ఎవరిని అనేది నాకు మీ ఏమనుకున్నా నాకు పర్వాలేదు, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. బట్ నేను till I have been there in this particular world, I will talk against all the things, because as per the Indian constitution, every person has right to speak in this way. ఎవరికైనా మాట్లాడుకునే హక్కు ఉంది. అండ్ రాంగ్ థింగ్స్ జరిగినప్పుడు బరాబర్ మాట్లాడతాం మేము. ఎవరి థింగ్స్ భయపడాల్సిన అవసరం లేదు నాకు. నేను మాట్లాడేది ప్రతిదీ నిజమే. ఏ పర్టికులర్ పొలిటికల్ పార్టీస్ కానీ, ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, ఏ పొలిటికల్ పార్టీ కానీ, ఏ పొలిటికల్ లీడర్ కానీ ఎటువంటి ఈ పర్టికులర్ రిలీజన్కి సపోర్ట్ చేసే హక్కు లేదు. అది చావాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్స్లలో చూడండి, లేదంటే 10th క్లాస్ పిల్లల సోషల్ బుక్స్లలో చూడండి, ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ పొలిటీషియన్ ఎలక్షన్స్ అప్పుడే కాదు, ఉట్టప్పుడు కూడా ఏ పొలిటికల్ పార్టీ కానీ, ఏ పొలిటికల్ లీడరే కానీ సెపరేట్ రిలీజియన్కి సపోర్ట్ చేయకూడదు. ఇట్స్ అ రాంగ్ థింగ్ విచ్ ఈస్ డూయింగ్ ద థింగ్స్. ఇది తప్పు. ఇది ఎంత ఇది చేస్తున్నారు తెలుసా మీరు? మేమే ఓట్లు వేస్తాం, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారా? మమ్మల్ని సాగు కొడతారా మీరు? ఏమైనా పద్ధతి తెలుసా మీకు? అసలే ఏ థింగ్స్ ఉంటున్నాం మనం, ఏం చేస్తాం? మన ఇండియా ఎంత ఫేమస్, అసలు ఎంత ఇది. ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్లలో మీరు డిస్టర్బెన్స్ చేసుకుంటే ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. See guys, one only thing before ending video I am saying, ఎవరైనా రిలీజియన్ సెంటిమెంట్ విధంగా హర్ట్ అయినా, ఎవరైనా ఎమోషనల్ విధంగా ఆర్ గాడ్ విధంగా ఏమైనా హర్ట్ అయితే ఐ డోంట్ టు సే సారీ, బట్ నా విధంగా నేను మాట్లాడింది తప్పేం కాదు. ఎందుకంటే దేవుని కూడా తెలుసు నేను అన్న దాంట్లో ఒక్కటి కూడా రాంగ్ లేదని. దేవుణ్ణి దేవునిలాగా చూడండి, ఎంటర్టైనింగ్ చేయకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచ్. ఇఫ్ యూ లైక్, please put a comment on it, like it, share it as soon as possible. మీరు ఎంత షేర్ చేస్తే జనాలకు ఈ వీడియో చూసే వాళ్ళకు కొంచెం అని అర్థమై మన సిస్టమ్ మారితే మనం అందరం మంచిగా ఉంటాము. బికాస్ వీ లవ్ గాడ్. our country is famous for so many kind of traditions, cultures and God థింగ్స్కి మనం ఫేమస్ ఉన్నాం కాబట్టి మన కల్చర్ మనం కాపాడుకుందామండి. మన కల్చర్ మనం కాపాడుకోవాలి. అది మన అందరి హక్కు. ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మన హక్కును మనం కాపాడుకుందాము. దయచేసి మన కల్చర్ని, మన ట్రెడిషన్ని ఖరాబ్ చేయొద్దు. ప్లీజ్ డోంట్ స్పాయిల్ అవర్ కల్చర్, డోంట్ స్పాయిల్ అవర్ ట్రెడిషన్. God is just for to pray but not for entertaining purpose. Thank you everyone. Thank you so much. Good night and goodbye for everyone.